వనజ రెస్టారెంట్లో ఒక మూలనున్న బల్ల ముందు కూర్చుంది. క్షణక్షణానికి చేతి గడియారం చూసుకుంటోంది. హోటల్ గుమ్మం వైపు చూస్తోంది. వెయిటర్ వచ్చి ఆమె ముందు నిల్చున్నాడు. అప్పటికే ఒక కప్పు కాఫీ, ఒక గ్లాసు ఆరెంజ్ క్రష్ తాగింది. మళ్ళీ ఏం తెప్పించుకోవాలి? ఏం తెప్పించుకోకుండా ఎంతసేపని తాను అలా అక్కడ కూర్చోవడం? మళ్ళీ కాఫీ తీసుకురమ్మంది. మధ్యాహ్నం 12 గంటలయింది. హోటల్లో జనం లేరు. ఉన్న నలుగురు ఒంటిగా కూర్చునున్న తనని చూస్తున్నారు. ఆఖరికి హోటల్ మేనేజరు, సర్వరు కూడా ఆమెనే చూస్తున్నారు. 10:30 నుంచి అక్కడ కూర్చునుంది. ఎంతసేపైనా అతను అంతులేడు. అరగంట క్రితం పరిగెత్తి అతని ఆఫీస్కు టెలిఫోన్ చేసింది. ఆఫీసులో లేడని చెప్పారు. వనజకి కళ్ళనీళ్ల పర్యంతమైంది. ఇప్పుడు తనేం చెయ్యాలి? ఈ హోటల్లోంచి బయటకు వెళ్ళాలి. ఎంతసేపు ఈ హోటల్లో కూర్చోవడం? పొద్దున్న సత్యం ఆఫీసుకు వెళ్ళిన అరగంట తర్వాత ఎవరో కుర్రాడు సైకిల్ మీదొచ్చి తలుపు తట్టాడు. ఎందుకైనా మంచిదని వనజ తలుపు తీయకుండా కిటికీ దగ్గర నిల్చుని ఎవరని అడిగింది. ఆఫీసు నుంచి సత్యం పంపాడని, వనజని వెంటనే బయలుదేరి మెరీనా క్యాంటీన్కి రమ్మన్నాడని, తను అక్కడ ఆమెని కలుసుకుంటానని, అర్జెంటు పనుందని సత్యం చెప్పమన్నాడని చెప్పి ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు. వనజ వెంటనే ముస్తాబయ్యి మెరీనా క్యాంటీన్కి బయలుదేరింది. మౌంట్ రోడ్లో బస్సు దిగి ట్రిపుల్ కేన్ బస్సు ఎక్కింది. మెరీనా దగ్గర బస్సు దిగుతుండగా బస్సులో ఎక్కే జనంలో ఎవడో తన హ్యాండ్ బ్యాగు లాగేశాడు. ఎవరో లాగేశారని తెలుసుకుంది గాని ఎవరైంది చూడలేదు. కేకేద్దామని, నలుగురికి చెబుదామని అనుకుంది. కానీ మరుక్షణమే తన అన్న తనని వెంటనే మెరీనా హోటల్కి రమ్మన్న విషయం జ్ఞాపకం వచ్చి ఊరుకుంది. హ్యాండ్ బ్యాగ్ ఎవరో దొంగిలించారని అరిస్తే పోలీసులు రావడం, తను పోలీస్ స్టేషన్కి వెళ్లడం, అక్కడ రిపోర్ట్ రాసివ్వడం అంతా చాలా ఆలస్యమవుతుంది. అదీగాక హ్యాండ్ బ్యాగ్లో 2-3 రూపాయలు, ఒక చిన్న రుమాలు, ఒక పౌడర్ డబ్బా తప్ప ఇంకేమీ లేవు. పోతే పోయిందిలే అనుకుని మెరీనా హోటల్కి వెళ్ళింది వనజ. హోటల్ అంతా గాలించింది కానీ ఎక్కడా సత్యం కనిపించలేదు. ఇంకా రాలేదేమో అనుకుని తను ఒక మూల బల్ల ముందు కూర్చుంది. గుమ్మం వైపు చూస్తూ సత్యం కోసం కాచుకుంది. తీరా హోటల్కి వెళ్ళి ఏమీ తీసుకోకపోతే బాగుండదని కాఫీ తెప్పించుకుంది. తర్వాత ఆరెంజ్ క్రష్ తెప్పించుకుంది. ఇప్పుడు మళ్ళీ కాఫీ తెప్పించింది. 12 గంటలు దాటింది. సత్యం జాడలేదు. పోనీ ఇంటికి వెళ్ళిపోదామా అంటే ఎలా? హోటల్కి బిల్ ఇవ్వాలి. తన దగ్గర కానీ లేదు. సత్యం వస్తాడనే ధైర్యం మీద కాఫీ తెప్పించింది. అందుకే వనజకి కళ్ళమట నీళ్లొచ్చేటంత పని అయింది. సత్యం ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు? తననెందుకు రమ్మన్నాడు? అంత అర్జెంటు పనున్నవాడు ఇంతసేపు రాకుండా ఏం చేస్తున్నాడు? తను వంట కూడా చేయకుండా వచ్చేసింది. తన హ్యాండ్ బ్యాగ్ పోయిన విషయం పాపం అతనికేం తెలుసు? అర్జెంటు పని మీద ఎక్కడికైనా వెళ్ళుంటాడు. ఓ అరగంట చూసి వెళ్ళిపోతుంది అనుకుంటాడు. ఒక గంట అయింది. ఒక్క నిట్టూర్పు వదిలి వనజ మేనేజర్ బల్ల దగ్గరికి వెళ్ళింది. చేతిలో బిల్లుంది. నా పేరు వనజ. సంచారి పత్రిక విలేకరి సత్యం చెల్లెల్ని అంది వనజ. ఆ అన్నాడు మేనేజర్ మర్యాదగా. మా అన్నయ్య నన్ను ఇక్కడ కలుసుకుంటానన్నాడు. కాచుకునుండమన్నాడు. రాలేదు. ఆఫీస్కు ఫోన్ చేస్తే అక్కడా లేడు. నేనేం సహాయం చేయగలను? నేనిక్కడికి వస్తుంటే బస్సులో నా హ్యాండ్ బ్యాగ్ ఎవరో దొంగతనం చేశారు. అందువల్ల నా దగ్గర డబ్బు లేదు. నేను ఇంటికి వెళ్ళి మీకు డబ్బు తీసుకొచ్చిస్తాను. మేనేజర్ మొహం అదో మాదిరిగా పెట్టాడు. వనజని ఓసారి ఆపాద మస్తకము పరీక్షించాడు. అలాగా అన్నాడు నీళ్లు నములుతూ. వనజ మాటలు అతను నమ్మినట్టు లేదు. వనజ మొహం ఎర్రనైంది. మీరు మీ కుర్రాణ్ణి నా కూడా పంపించండి. నేను ఇంటి దగ్గర డబ్బిచ్చి పంపిస్తాను అంది వనజ. మీ దగ్గర డబ్బు లేదుగా, ఎలా వెళతారు? కుర్రాడు అనబోతున్నాడు మేనేజర్. నడిపించండి, టాక్సీలో తీసుకువెళతాను. తిరిగొచ్చేందుకు బస్సు డబ్బులు ఇచ్చి పంపిస్తాను. అంతవరకు ఈ రిస్ట్ వాచి మీ దగ్గర ఉంచండి, నేను తర్వాత వచ్చి తీసుకుంటాను అని వనజ చేతికున్న గడియారాన్ని తీయబోయింది. మేనేజర్కి అప్పటికి వనజ నిజాయితీ గురించి నమ్మకం కుదిరింది. అదేంటండి, వద్దు, మీరు వెళ్ళండి, తర్వాత ఇటు వచ్చినప్పుడు డబ్బివ్వచ్చు అన్నాడు. దయచేసి ఒక టాక్సీ పిలిపిస్తారా అడిగింది. మేనేజర్ బెల్లకొట్టి కుర్రాన్ని టాక్సీ కోసం పంపాడు. డిటెక్టివ్ యుగంధర్, రాజు గిండిలో ఉన్న సత్యం ఇంటికి బయలుదేరారు. టాక్సీ డ్రైవర్ లోకనాథంతో మాట్లాడినప్పటి నుండి యుగంధర్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. రాజు కారు డ్రైవ్ చేస్తున్నాడు. ప్రకాష్ సంచి పట్టుకుని రఘుపతి అండ్ సన్స్ షాపులోంచి పరిగెత్తడం పోలీస్ కానిస్టేబుల్ చూశాడు. 2 ఫర్లాంగుల దూరం పరిగెత్తి ప్రకాష్ టాక్సీ ఎక్కాడు. అప్పుడు అతని చేతిలో సంచుందా లేక దోవలో ఆ సంచిని తోటి దొంగకి అందజేసి ఉత్త చేతితో టాక్సీ ఎక్కాడా? అయితే ప్రకాష్ని ఎందుకు పొడిచి చంపారు?
ప్రకాష్ దగ్గర సంచి ఉన్నదని తెలిసిన వాళ్ళెవరో ఈ హత్య చేసి ఉండాలి. ఎంత ఆలోచించినా ఈ సంఘటనలకి ఆది తుది లేకుండా చిక్కుముళ్ళుగా కనిపిస్తున్నాయి యుగంధర్కి. యుగంధర్ రాజుని వీపు మీద తట్టి టెలిఫోన్ బూత్ దగ్గర ఓసారి ఆపు అన్నాడు. వీధి మలుపు తిరగగానే ఒక టెలిఫోన్ బూత్ కనిపించింది. రాజు కారాపాడు. యుగంధర్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి ఫోన్ చేశాడు. మైడి ఇన్స్పెక్టర్, ఒక చిన్న విషయం చెబుతారా అన్నాడు. ఏంటది అడిగాడు ఇన్స్పెక్టర్. ప్రకాష్ శవం పరీక్ష చేశారు కదా, అతను ఎన్ని గంటలకి చనిపోయినట్టు నిర్ధారణ చేశారు అడిగాడు. రాత్రి 2 గంటలకి 2:30కి మధ్య చనిపోయినట్టు డాక్టర్ చెప్పాడు. థ్యాంక్స్ అని యుగంధర్ టెలిఫోన్ పెట్టేశాడు. యుగంధర్ మళ్ళీ కారెక్కాడు. కారు గిండి వైపు శరవేగంగా పరిగెత్తుతోంది. రఘుపతి అండ్ సన్స్లో దొంగతనం రాత్రి 1 గంటప్పుడు జరిగింది. ప్రకాష్ ట్యాక్సీ ఎక్కి తిన్నగా గిండికి వెళ్ళాడు. ఎంత లేదన్నా గిండి చేరుకునేటప్పటికీ 1:30 అయి ఉంటుంది. 1:30కి 2 గంటలకు మధ్య ప్రకాష్ ఎక్కడున్నాడు? సైదాపేటకు వెళ్ళాడా? అక్కడ అతన్ని ఎవరైనా హత్య చేసి చేతిలోని సంచి తీసుకున్నారా? లేక గిండి దగ్గరే హత్య చేసి శవాన్ని తీసుకెళ్లి సైదాపేటలో పారేశారా? అలా అయితే అతని చేతిలోని సంచిని గిండిలోనే ఎవరో తీసుకునుండాలి. ఏమైనా గిండిలో అతను ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది తెలుసుకుంటేనే కానీ సంచి ఏమైంది తెలీదు. యుగంధర్ ఈ విధంగా ఆలోచించసాగాడు. గిండిలో రైల్వే బ్రిడ్జి దాటిన తర్వాత రోడ్డుకి దూరంగా ఉన్న ఓ ఇంటి ముందు రాజు కారు ఆపాడు. ఇదే ఉండాలి, లోకనాథం చెప్పిన ఇల్లు. ఈ గేటు దగ్గరే దింపానన్నాడు అన్నాడు రాజు. యుగంధర్ కారులోంచే ఇంటిని పరీక్షగా చూశాడు. అది సత్యం ఇల్లని అతనికి తెలుసు. చిన్న ఇల్లు కాదు, పెద్దిల్లు కాదు. తోట మాత్రం చాలా విశాలంగా ఉంది. ప్రకాష్ ఈ ఇంటి గేటు దగ్గర దిగాడని డ్రైవర్ లోకనాథన్ చెప్పాడు, కానీ ఇంట్లోకి వెళ్ళాడని చెప్పలేదు. ఇంట్లోకి రాలేదని సత్యం పోలీసులతో చెప్పిన విషయం యుగంధర్కి తెలుసు. యుగంధర్ ఆలోచించసాగాడు. ప్రకాష్ ఈ ఇంటి తోటలో దాక్కున్నాడా? ఈ తోటలో ఎవరినైనా కలుసుకోవడానికి వచ్చాడా? ఆ కలుసుకున్న మనిషి ప్రకాష్ని హత్య చేసి శవాన్ని సైదాపేటలో పారేశాడా? అయితే ఇంత దూరం ఎందుకొచ్చాడు ప్రకాష్? ఈ ఇంటి తోటలో ప్రత్యేకత ఏమైనా ఉందా అని ఆలోచిస్తూ యుగంధర్ తోటలోకి వెళ్ళాడు. అతని కూడా రాజు వెళ్ళాడు. ఇద్దరూ తోటంతా జాగ్రత్తగా పరీక్ష చేశారు. రహస్య మార్గాలు గాని సొరంగాలు గాని ఉన్నట్టు కనిపించలేదు. అక్కడక్కడ కాలితో నేలని గట్టిగా కొట్టి శబ్దం విన్నారు. ప్రకాష్ కానీ మరెవరైనా కానీ ఆ తోటలో చాలాసేపు కాచుకున్న నిదర్శనాలు ఏమీ లేవు. అటువంటి నిదర్శనాలు లేకుండా ఓ చోట చాలాసేపు ఉండడం అసంభవం. అడుగుజాడలు, అగ్గిపుల్లలు, కాల్చిపారేసిన సిగరెట్ పీకలు ఇత్యాది నిదర్శనాలు ఏవో ఉండి తీరతాయని యుగంధర్కి అనుభవం మీద తెలుసు. ప్రకాష్ ఇంటి దగ్గర ట్యాక్సీలో దిగుంటే తిన్నగా ఇంట్లోకి వెళ్ళుండాలి. సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి అన్నాడు యుగంధర్. అయితే ఇంట్లోకి వెళ్ళి విచారిద్దాం, రాజు సలహా ఇచ్చాడు. యుగంధరు రాజు ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపు తట్టారు. జవాబు లేదు. గట్టిగా 2-3 సార్లు తట్టారు, కేకేశారు. అయినా జవాబు లేదు. లోపల గడియ వేసుంది. ఇంట్లో ఎవరో ఒకరు ఉండుండాలి. పెరటి గుమ్మం వైపు వెళ్ళి చూసిరా అని యుగంధర్ రాజుని పంపాడు. 5 నిమిషాల్లో రాజు తిరిగొచ్చాడు హడావిడిగా. సార్ సార్ అని యుగంధర్ని పిలిచాడు. ఏంటి? పెరటి గుమ్మం తలుపు తెరిచుంది. నేను లోపలికి వెళ్ళాను. ఇల్లంతా ఎవరో తలకిందులు చేశారు. సామాన్లన్నీ చంద్రవంద్రగా పడున్నాయి. హాల్లో నేల మీద ఒక అతను పడున్నాడు అన్నాడు. యుగంధర్ పెరటి గుమ్మం వైపు పరిగెత్తాడు. గబగబా హాల్లోకి వెళ్ళాడు. హాల్లో సోఫాల మధ్యన పడున్న మనిషి దగ్గరకు వెళ్ళాడు. ఒకసారి ఆ మనిషిని ఆపాదమస్తకము చూసి వంగి నాడి పరీక్ష చేసి ఒక నిట్టూర్పు వదిలి ప్రమాదమేమీ లేదు, నాడి కొట్టుకుంటూనే ఉంది అని మళ్ళా వంగి ఆ పడున్న మనిషి మొహాన్ని పరీక్షగా చూశాడు యుగంధర్. కళ్ళు చిట్లించి కనుబొమ్మలు ముడిచి బరువుగా ఊపిరి పీలుస్తున్నాడు. యుగంధర్ ఏం వాసన చూస్తున్నాడని రాజు తెలుసుకుని వంగిపడున్న మనిషి మొహాన్ని వాసన చూశాడు. తల ఊపి అవును సార్, క్లోరోఫామ్ అన్నాడు. సరే, ఓ 5 నిమిషాల్లో లేస్తాడు. నేను ఓసారి ఇల్లంతా చూసొస్తాను, నువ్విక్కడే ఉండు అని చెప్పి యుగంధర్ ఒక్కొక్క గది పరీక్ష చేసాగాడు. వంటిల్లు మొదలుకొని పడక గది వరకు అన్ని గదులు ఎవరో అత్యవసరంగా గాలించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. వస్తువులన్నీ గదుల్లో చిందరవందరగా పడున్నాయి. ఇది సామాన్యమైన దొంగల పనిలా లేదని యుగంధర్ నిర్ణయించుకున్నాడు. ఏదో ఒక వస్తువు కోసం గాలించినట్టు తెలుస్తోంది. దేనికోసం? నెక్లెస్ కోసమా అనుకున్నాడు యుగంధర్. నెక్లెస్ ఇక్కడ దాచబడిందని ఎవరు ఎందుకు అనుకున్నారు?
యుగంధర్ తిరిగి హాల్లోకి వచ్చేటప్పటికి పడున్న మనిషి అప్పుడే కళ్ళు తెరిచి మంచినీళ్లు అన్నాడు. రాజు వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాసులో మంచినీళ్లు తెచ్చిచ్చాడు. అతను లేచి కూర్చుని మంచినీళ్లు తాగి యుగంధర్ని రాజుని యగాదిగా చూసి మీరెవరు అని అడిగాడు. నా పేరు యుగంధర్, ఇతను నా అసిస్టెంట్ రాజు, మీరు సత్యం అనుకుంటాను అన్నాడు యుగంధర్. అవును తల ఊపాడు. అవును అని సోఫాలో కూర్చుని పని మీద వచ్చారా అని అడిగాడు. అవును మీతో మాట్లాడడానికి వచ్చాం. ముందు మీ విషయం చెప్పండి, ఏం జరిగింది అడిగాడు యుగంధర్. సత్యం ఒక్క క్షణం ఆలోచించాడు. యుగంధర్కి జరిగిందంతా చెప్పేయాలనిపించింది. తనకి సహాయం చేయమని అడుగుదామనిపించింది. కానీ తను చేసిన పొరపాట్లు, తను దాచిన రహస్యాలు జ్ఞాపకం వచ్చాయి. అంతేకాక నీడ బెదిరింపు కూడా చెవుల్లో గింగురుమంటోంది. వనజమాయమైన విషయము అతన్ని బాధిస్తోంది. ఎవరి సహాయము తను అర్థించలేడు. తనకి తనే ఈ చిక్కుల్లోంచి బయటపడాలి, తప్పదు. ఏం లేదు, తల తిరిగింది అంతే అన్నాడు సత్యం. సత్యం ఏదో దాస్తున్నాడని, నిజం చెప్పడం అతనికి ఇష్టం లేదని యుగంధర్ గ్రహించాడు. అతన్ని అడిగి ప్రయోజనం లేదని నిశ్చయించుకున్నాడు. సామానంతా సర్దుతున్నాను, ఎందువల్లో తల తిరిగి మూర్చపోయాను అన్నాడు సత్యం మళ్ళీ. యుగంధరు రాజు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. నిన్న రాత్రి మీ ఇంటి దగ్గర ఒక అతను ట్యాక్సీ దిగి లోపలికొచ్చాడని తెలిసింది. అతని పేరు ప్రకాష్ అంటున్నాడు యుగంధర్. అంతలో టకటక చెప్పులు చప్పుడు చేసుకుంటూ వనజ కోపంగా విసురుగా లోపలికొచ్చి భలేవాడవనయ్య నీకోసం అని యుగంధర్ని రాజుని చూసి మాటలాపేసింది. మరుక్షణమే ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండడం గమనించి ఏదో అనబోయింది. ఇంతలో సత్యం సామాన్ సర్దుతున్నా అని వనజని మాట్లాడద్దని హెచ్చరిస్తూ చూశాడు. అతను కళ్లతో చేసిన సంజ్ఞ యుగంధర్ కూడా గమనించాడు. సత్యం యుగంధర్ని వనజకి పరిచయం చేశాడు. యుగంధర్ గారు, మీలాంటి వారు మా ఇంటికి రావడమే మాకు గౌరవం. నాకెంతో ఆనందంగా ఉంది. కూర్చోండి. ఇక మీరడిగిన ప్రశ్నకి నేను ఏమని సమాధానం చెప్పను? పత్రికలో నిన్న రాత్రి జరిగిన దొంగతనం గురించి చదివాను. కానీ నేనేమీ మీకు సహాయపడలేను. నిన్న రాత్రి మా ఇంట్లోకి ఎవరూ రాలేదు అన్నాడు సత్యం. ఇక సత్యాన్ని ఎన్ని ప్రశ్నలు అడిగినా ప్రయోజనం లేదని యుగంధర్కు తెలుసు. దబాయిస్తే బెదిరి నిజం చెప్పే మనిషి కాడని గ్రహించాడు. సరే వస్తాం అని లేచాడు. యుగంధర్ రాజు వెళ్ళిపోగానే వనజ సత్యాన్ని చికాగ్గా చూసి ఏంటన్నయ్య ఇల్లంతేలా గల్లంత చేశావు, మీరినా రెస్టారెంట్కి ఎందుకు రాలేదు అని అడిగింది. సత్యానికి అదేమీ అర్థం కాలేదు. అన్నా చెల్లెలు ఆనాడు తమకు కలిగిన అనుభవాలు చెప్పుకున్నాక జరిగిన సంఘటనల అర్థం వాళ్లకు తెలిసింది. ఆ నీడ అయి ఉండాలి. ఇల్లు వెతకడానికి నేను పిలుస్తున్నానని దొంగ కబురు చేసి నిన్ను బయటకు పంపాడు. నీడో వాడి అనుచరుడో తాళం చెవుల కోసం నీ హ్యాండ్ బ్యాగు దొంగలించాడు. ఇంట్లో ప్రవేశించి ఇల్లంతా సోదా చేశారు. వారి దురదృష్టమో నా దురదృష్టమో నేను సరిగ్గా ఆ సమయానికి ఇంటికి వచ్చాను. నేను రావడం నిన్ను పిలవడం విని వారు ఇంట్లోనే ఎక్కడో దాక్కున్నారు. నువ్వు ఏమయ్యావో అనే ఆదుర్దాతో ఆలోచిస్తూ నేను సోఫాలో కూర్చున్న 5 నిమిషాలకి ఎవరో వెనక నుంచి నా నోటికి ముక్కుకి ఏదో గుడ్డపెట్టి నొక్కారు. నాకు ఏం జరిగింది తెలుసుకునే లోపలే స్పృహ పోయింది. బహుశా క్లోరోఫామ్ జల్లిన గుడ్డయి ఉండాలి అన్నాడు సత్యం. అవును, నీడ పని అయి ఉంటుంది. ఆ నెక్లెస్ని ప్రకాష్ మన ఇంట్లో దాచుంటాడు. ఇప్పుడు ఆ నీడ దాన్ని ఎత్తుకుపోయాడు. అందుకే ఇల్లంతా గాలించాడు అంది వనజ. పీడ వదిలింది. వాడికి మన జోలికి రాడు. ఇక నేను ఆఫీస్కి వెళతాను, జాగ్రత్త అని సత్యం బయలుదేరాడు. అన్నట్టు అన్నయ్య, బయట ట్యాక్సీ ఉంది, అందులో వెళ్ళి మెరీనా క్యాంటీన్కి డబ్బిచ్చేవు. సత్యం నవ్వుతూ సరే అని చకచక బయటికి వెళ్ళాడు. హలో ఇన్స్పెక్టర్, రండి, ఏంటి విశేషం అన్నాడు రాజు హడావిడిగా వస్తున్న స్వరాజ్యరావుని చూసి. స్వరాజ్యరావు జవాబు చెప్పలేదు. యుగంధర్కి ఎదురుగా కుర్చీలో కూర్చుని జేబురుమాలు తీసుకుని ఒకసారి మొహం తుడుచుకుని యుగంధర్ ఇప్పుడు ఏం చెయ్యాలో తోచడం లేదు అన్నాడు. ఏం జరిగిందేంటి అడిగాడు యుగంధర్. ప్రకాష్ పుట్టు పూర్వోత్తరాల గురించి వాకప్ చేయించాం. అతనికి చంద్రానికి ఏపాటి స్నేహం ఉన్నది తెలిసింది. చంద్రము అతను స్కూల్ రోజుల్లో క్లాస్మేట్స్ అట. అంతేకాదు ఇంకో కొత్త విషయం తెలిసింది. సత్యం చెల్లెలు వనజ, ప్రకాష్ చెల్లెలు మీనాక్షి స్నేహితురాళ్ళు అని యుగంధర్ ఏమంటాడో అని ఆగాడు. కనుక సత్యానికి ప్రకాష్కి ఏదో సంబంధం ఉందంటారు అన్నాడు యుగంధర్. అవును, ప్రకాష్ గిండికి వెళ్ళి సత్యం ఇంటి ముందు ట్యాక్సీ ఆపి దిగి వెళ్ళాడు. ఇది కాకతాళీయంగా జరిగింది కాదని అనుమానం కలుగుతోంది. సత్యం ఇంటికి వెళ్లాలనే ఉద్దేశంతోనే వెళ్ళుండాలి. సత్యాన్ని అడిగితే ప్రకాష్ ఎవరో తనకు తెలీదన్నాడు. మీనాక్షి తన చెల్లెలు స్నేహితురాళ్లను ఒప్పుకున్నాడు.
ప్రకాష్ తన ఇంటికి రాలేదన్నాడు. సత్యం అసిస్టెంటు కమిషనర్ స్నేహితుడు. నేను చాలా జాగ్రత్తగా మెలగవలసిన అవసరం ఉంది అన్నాడు స్వరాజ్యరావు. అవును ఇన్స్పెక్టర్, సత్యానికి నిన్న జరిగిన సంఘటనలకి ఏదో సంబంధం ఉందని నాకు అనుమానంగానే ఉంది. అతనేదో దాస్తున్నాడు అని తను సత్యం ఇంటికి వెళ్ళడం ఇక్కడ తను చూసింది విపులంగా చెప్పాడు యుగంధర్. స్వరాజ్యరావు లేచి, నేనకి వెళతాను, ఈ విషయం చెప్పేందుకే వచ్చాను. సత్యాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండండి అన్నాడు. క్రితం రాత్రి నిద్ర లేకపోవడం వల్ల వనజ త్వరగా పడుకుంది. ఆ వేళ సత్యం కూడా త్వరగా ఇంటికొచ్చాడు. 9 గంటలకల్లా భోజనాలు ముగించుకుని అన్నా చెల్లెళ్ళిద్దరూ ఎవరి గదుల్లోకి వారు వెళ్లి పడుకున్నారు. రోజంతా అనేకమైన విచిత్ర సంఘటనలతో, భయాలతో, చిక్కులతో గడిచింది. వనజ పక్క మీద వాలిందో లేదో గాఢమైన నిద్రలో మునిగిపోయింది. సత్యం కూడా మేను వాల్చాడో లేదో కన్ను మూశాడు. అతను చాలా అలిసిపోయాడు. ఒక పక్కన నీడను గురించి, నెక్లెస్ గురించి ఆలోచన. ఇదంతా ముంచుకుని తన నెత్తి మీదకు వస్తుందనే భయం. మరోవైపున ఆ వేళ ఆఫీసులో చేయవలసి వచ్చిన విపరీతమైన పని. రాత్రి 12 గంటలప్పుడు వనజకి మెలకు వచ్చింది. దాహం వేసింది. లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి గ్లాసు తీసుకుని కూజా వంచింది. కూజాలో నీళ్లు లేవు. పని మనిషి పెట్టనే లేదు. తను మరిచిపోయింది. దీపం వేయకుండానే గదిలోంచి బయటకు నడిచింది. నిద్రమత్తులోనే మెట్లు దిగింది. వంటింట్లోకి వెళ్ళింది. మంచినీళ్ల బిందె దగ్గరికి వెళ్ళి పైన తడిమి చూసింది. అక్కడ గ్లాసు ఉండాలి. రాత్రి తను గ్లాసు అక్కడే పెట్టింది. కాని గ్లాసు చేతికి అందలేదు. చికాకుతో వనజ తలుపు దగ్గరికెళ్ళి ఎలక్ట్రిక్ దీపం స్విచ్ వెలిగించింది. వనజ తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. కళ్ళు నలుపుకుని మళ్లీ చూసింది. వంటింటి మధ్యనున్న బల్ల మీద కంచం, పక్కన గ్లాసు ఉన్నాయి. వంట గిన్నెలన్నీ బల్ల మీద ఉన్నాయి. అప్పుడే ఎవరో అన్నం తిన్నట్టు కంచం పక్కన మెతుకులు పడున్నాయి. వనజ ఆశ్చర్యంతో ఆ గిన్నెలన్నీ ఒక్కొక్కటి మూత తెరిచి చూసింది. అన్నం గిన్నెలో ఒక్క మెతుకు లేదు. గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి. వనజ ఆశ్చర్యానికి అంతులేదు. తను గిన్నెలన్నీ అరుగు మీద పెట్టేసింది. ఆ గిన్నెలన్నీ బల్ల మీదకెలా వచ్చాయి? సత్యం తను కలిసే అన్నం తిన్నారు కనుక సత్యం కాదు, అన్నం తింది. ఎవరు? తనింటికొచ్చి రహస్యంగా అన్నం తినవలసినంత ఆకలి ఎవరికి వేసింది? వనజ మళ్ళీ గిన్నెలన్నీ చూసింది. ఆమె పెదవుల మీద చిన్న నవ్వు వెలిగింది. ఆ తిన్నవారికి తన వంట చాలా రుచిగా ఉండుండాలి. ఆఖరికి కరివేపాకు కూడా తినేశారు. ఆ వచ్చింది ఎవరు? దొంగ. అయితే దొంగిలించుకుపోకుండా తాపీగా ఎందుకు భోంచేస్తూ కూర్చున్నాడు? నేల మీద సిగరెట్టు బూడిద, ఒక సిగరెట్టు పీక కనిపించాయి. చాలా సావధానంగా సిగరెట్ కూడా కాల్చాడన్నమాట. కనుక మొగాడే అయి ఉండాలి. ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు? వంటింటి కిటికీకి ఊచలున్నాయే. ఇంతలో పక్కనున్న నీళ్లగదిలో నీళ్లు ఒలకబోస్తున్నట్లు చప్పుడైంది. గబగబా వెళ్ళింది వనజ. ఎవరు అని కేక వేసింది. ఎవరో నీళ్లగదిలోంచి ఒక్క పరుగున బయటకొచ్చారు. వంటింట్లోంచి దీపం వెలుగు కొంచెంగా నీళ్లగది తలుపు మీదకి పడుతోంది. అతను తలుపు వరకు పరిగెత్తుకొచ్చి వనజం చూసి ఆగిపోయి చెయ్యెత్తాడు. అతని చేతిలో పెద్ద రాయి ఉంది. వనజ అతని మొహంలోకి చూసింది. రాయి పెట్టి తల మీద కొడతాడేమో అని భయపడింది. అతడు వనజ కళ్ళలోకి చూశాడు. వనజ అతని కళ్ళలోకి చూసింది. ఎత్తిన చేయి నెమ్మదిగా దించేశాడు. తప్పు పని చేసిన వాడికి మళ్ళీ తల వంచుకున్నాడు. వనజ నోటంట మాట రావడం లేదు. అతన్నే చూస్తోంది. అతను పొడుగ్గా ఉన్నాడు. తీర్చిదిద్దిన ముఖరేఖలు, ఎత్తైన నల్లని జుట్టు, విశాలమైన నుదురు, దట్టమైన కనుబొమ్మలు, మాసిన గెడ్డం. అతని కళ్ళల్లో ఉన్న అనిర్వచనీయమైన శక్తేదో ఆమెని సమ్మోహితురాల్ని చేసింది. అతను నిల్చున్న తీరులోనే ఉట్టిపడుతోన్న టీవీ ఆమె మనసుకి మైకం కల్పించింది. అతని రూపంలోని గాంభీర్యం ఆమె హృదయాన్ని వశపరుచుకుంది. అతని వంక చూస్తూ అలాగే నిలబడిపోయింది. ఆమె మనసులో ఏ ఆలోచన లేదు. గుండె మాత్రం దడదడా కొట్టుకుంటూ కొత్త అనుభూతులను కలిగిస్తోంది. అతనెవరు? ఎందుకిక్కడున్నాడు? తనిప్పుడేం చెయ్యాలి? ఇవన్నీ వివేకానికి సంబంధించిన విషయాలు. వనజకి ఆ క్షణాన వివేకం లేదు. ప్రపంచమే స్తంభించినట్లయింది. అతనలా తనని సూటిగా కళ్ళలోకి చూస్తూనే ఉన్నాడు. ఆమె తన కళ్ళని తిప్పుకోలేకుండా ఉంది. ప్రపంచం అచేతనమైనట్టు అనిపించింది. ఆ అచేతన ప్రపంచంలో సజీవంగా ఉన్నవారు తామిద్దరే అనిపించింది. తీయని పాటలు ఎవరో ఆలపిస్తున్నట్టు ఆమె హృదయం స్పందిస్తోంది. చల్లని గాలి తెరలు తన చెక్కిళ్ళని నిమురుతున్నట్టు సుఖానుభూతిలో తన్మయత్వం చెందుతోంది. సువాసనలతో ఆ ప్రదేశం నిండిపోయినట్టు ఆనందపడుతోంది. తను మాట్లాడలేదు. మాట్లాడి ఆ మధురానుభూతిని భగ్నం చేసుకోలేదు.
వనజ ఊపిరి కూడా తీయలేదు. అతను అలా చూస్తూ 5 నిమిషాలు నిల్చున్నాడు. దించిన చేతిలో రాయి అలాగే ఉంది. అతనిలోనూ అనేకమైన అనుభూతులు కలిగాయి. చేతిలో రాయి జారి కింద పడింది. కంగుమని శబ్దమైంది. ఆ చప్పుడుకి ఏదో కలలోంచి మేల్కొన్నట్టు అతను ఉలిక్కిపడి తల విదిలించి ఒక్క పరుగు తీశాడు. క్షణంలో వంటిల్లు దాటి హాల్లోకి అదృశ్యమయ్యాడు. వనజ కూడా కలలోంచి తెపరిల్లినట్టయింది. ఆగు అంది. అతను ఆగలేదు. కానీ వెనక్కి తిరిగి వనజను చూసి చిరునవ్వు నవ్వాడు. వనజకి కితకితలు పెట్టినట్టయింది. ఏంటి, ఎవరు అంటూ మేడమెట్ల మీద నుంచి సత్యం కేకేశాడు. వనజ ఒక క్షణం సందేహించింది. ఎవరూ లేరన్నయ్యా, నేనే, గ్లాసు కింద పడింది అంది. అంతేనా అని సత్యం తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇల్లంతా వెతికి అతన్ని పట్టుకోవాలనిపించింది వనజకి. నువ్వెవరు, మా ఇంట్లోకి ఎందుకొచ్చావు, నన్నెందుకు అలా చూసావు, రాయితో నన్ను తల మీద కొట్టబోయి ఎందుకు మానేశావు అని అడగాలనిపించింది. కానీ అతను ఇంకా ఇంట్లోనే ఉన్నాడన్న నమ్మకం లేదు. ఎప్పుడో పోయింటాడు అనుకుంది. నీళ్ళగదిలోకి వెళ్ళింది. దీపం వెలిగించింది. సబ్బు పెట్టెలో లేదు. అతను మొహం కడుక్కుంటుండగా తను వెళ్ళాననుకుంది. అతనెవరు, అతనికి ఇల్లు లేదా, తిండి లేదా? అర్ధరాత్రులప్పుడు ఇళ్లలో జొరబడి తిండి తిని మొహం కడుక్కుని పోతాడేం? ఏదీ దొంగతనం చేసినట్టు లేదు. పిచ్చివాడా? అతను దొంగమల్లే లేడు. చదువు, సంస్కారము అతని మొహంలో కనిపిస్తున్నాయి. అతనిలో వర్చస్సుంది. అతను సామాన్యమైన దొంగ కాడు. అతనేనేమో నీడా అనే గజదొంగ అనే ఆలోచన కూడా కలిగింది. కానీ వెంటనే తన ఆలోచన సరైంది కాదు అనుకుంది. అంత గొప్ప గజదొంగ తిండికి మొహం వాచుంటాడా? అతను ఎవరు? ఆలోచిస్తూ వనజ తన గదిలోకి వెళ్ళింది. పక్క మీద కూర్చుంది. బాగా ఉక్కగా ఉన్నట్టు అనిపించింది. చీర తీసేసి పరికిణీ కట్టుకుంది. పక్క మీద వాలింది. ఇంకా ఉక్కగా ఉంది. కిటికీ తలుపులు తెరిచొచ్చి పడుకుందే కానీ నిద్ర రాలేదు. అతనే ఆమె కళ్ళ ముందు మెలుగుతున్నాడు. అతని చిరునవ్వు తన కళ్ళ ముందు నృత్యం చేస్తోంది. అతని విగ్రహం ఆమె మనో ఆకాశాన్ని ఆక్రమించింది. అతన్ని గురించే ఆలోచిస్తోంది. అతని చూపులు, అబ్బా, కిటికీలోంచి అతను తనను చూస్తున్నాడనే అర్థంలేని భ్రమలో పడింది. కిటికీ వైపు చూడలేకుండా ఉంది. తను పరికిణీ కట్టుకునుంది. అతను తనని చూస్తున్నాడేమో. ఆమె ఒళ్ళు పులకరించినట్లయింది. కితకితలు పెట్టినట్లయింది. ఆమెకు సిగ్గేసింది. నెమ్మదిగా కాళ్లతో చీరను లాగి శరీరానికి కప్పుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది.